హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫిష్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఫిష్ 1 kg, ఉల్లిపాయలు 4 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, టమాటా 3, పచ్చిమిర్చి 3, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, సాల్ట్ 2 టీ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర 1/2 కప్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. ఫిష్ కర్రీ చేయడానికి కొంచెం వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే బాగుంటుంది. ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు కలర్ మారుతున్నప్పుడు 3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకుందాము. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని టమాటాలు బాగా ఉడికే వరకు ఉడికించుకుందాము. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత 2 టీ స్పూన్స్ కారం పొడి, 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా టేస్టీగా కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఫిష్ పీసెస్ని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఫిష్ పీసెస్కి బాగా పట్టే వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఫిష్ ముక్కలు ఈజీగా విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసుకుందాము. తర్వాత కొత్తిమీర చల్లుకొని ఒకసారి గిన్నెని ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకుని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.